భార్యాభర్తల మధ్య సంభాషణ. ప్రేమకి పెళ్ళికి మధ్య తేడా ఏంటి? ప్రేమ స్విమ్మింగ్ పూల్ లాంటిది. ఒక్కసారి పూల్లో దిగాము అంటే ఈదుకుంటూ ఈదుకుంటూ బయటకు వచ్చేయచ్చు. పెళ్ళి సముద్రం లాంటిది. ఒక్కసారి దిగామో మళ్ళీ బయటకు రాలేము. సరిగ్గా ఈదితే బయటకు వచ్చేయచ్చు కదా. సముద్రంనైనా ఈదవచ్చు కానీ సంసారాన్ని ఈదలేము అని అన్నారు మన పెద్దలు. అందుకే పెళ్ళిని సముద్రంతో పోల్చారు. పెళ్ళయి చాలా సంవత్సరాలు అవుతుంది, ఇంకా నీ కడుపున ఒక కాయ అయినా లేదా అని 10 మంది 10 రకాలుగా అడుగుతున్నారు నన్ను. మొన్న సొరకాయ తిన్నావు, నిన్న బీరకాయ తిన్నావు, ఈరోజు కాకరకాయ తిన్నావు. చెట్ల మీద కాసిన కాయలన్నీ నువ్వే తింటే ఇంకేం కాస్తాయి? అసలు నీకు తలకాయ ఉందా? రోజు అదే తింటున్నావు కదే. మీ తాత ఎలా చనిపోయాడు? గోదావరిలో స్నానం చేద్దామని చెంబు పట్టుకొని వెళ్ళాడు. చెంబు పడిపోయింది అని గోదావరిలో దూకాడు. చెంబు దొరికింది కానీ మా తాత దొరకలేదు. నీకు ఈ తెలివితేటలు మీ తాత దగ్గర నుండి వచ్చాయన్నమాట. రజని అనే అమ్మాయి తనతో పాటు చదువుకుంటున్న రవి అనే అబ్బాయిని చాలా రోజులుగా లవ్ చేస్తుంది. ఒకరోజు రవి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుతుంది. రవి ఒక్కసారిగా షాక్ అయ్యి మీ అమ్మాయిలంతా మాయ, మిమ్మల్ని నమ్మకూడదు అని అంటాడు. అప్పుడు రజని మాయ, అమ్మాయిలు మాయ చేయడం ఏంటి అని అడుగుతుంది. మీరు అబ్బాయిలను ఎలా మాయ చేస్తారో చెప్తాను విను. వాట్సాప్లో ముద్దులు అంటారు, ముద్దులు మాయ. ఫేస్బుక్లో అసలు ఫొటోస్ మాయ. ఇన్స్టాగ్రామ్లో హగ్గులు అంటారు, హగ్గులు మాయ. ఇవన్నీ తట్టుకొని సిన్సియర్గా లవ్ చేస్తే మా అమ్మ ఒప్పుకోలేదు అని హ్యాండ్ ఇస్తారు, అక్కడ ప్రేమ మాయ. ఇన్ని మాయలో నిన్ను ప్రేమించి నేను మందు బాటిల్ పట్టుకోలేను తల్లి అని జలక్కిస్తాడు రవి. ఏమండి, మన పక్కింటి పుల్లారావుకి పిచ్చి పట్టిందంట, నిజమేనా? మీ పిల్లల వల్ల పిచ్చైనా పడుతుంది, లేక చావైనా వస్తుంది. ఎప్పుడు మా ఆడవాళ్ళ మీద ఏడుస్తారెందుకు? ఎందుకా? అసలు వాడికి పిచ్చి ఎలా పట్టిందనుకున్నావు? పెళ్ళి కాకముందు జీతం రాగానే అమ్మా నాన్నకి తెచ్చి ఇచ్చేవాడు. వాళ్ళు వద్దు, మాకు ఏం అవసరం ఉంటుంది, మా అవసరాలన్నీ నువ్వే చూసుకుంటావు కదా అని అనేవారు. పెళ్ళైన తరువాత జీతం మొత్తం పెళ్ళం తీసుకుని వాడి ఖర్చులకి 50 రూపాయలు ఇచ్చేది. తల్లిదండ్రులకు పెళ్ళానికి ఇంత తేడా అని వాడికి పిచ్చి వచ్చింది. మామ, సిగరెట్లు కాల్చడం మానేద్దాంరా, ఎందుకంటే రోజుకి 7 సిగరెట్లు కాల్చుతున్నాం. ఒక్కో సిగరెట్ 10 రూపాయలు, అంటే రోజుకి సిగరెట్లకు అయ్యే ఖర్చు 70 రూపాయలు. అలా వారానికి ఎంత, నెలకి ఇంకెంతో. డబ్బులు ఊరకనే ఎందుకు ఖర్చు చేయడం, మానేద్దాంరా. ఇవన్నీ ఇప్పుడు చెప్పకరా, ఆలోచిస్తుంటేనే తలనొప్పి వస్తుందిరా. రా ముందు సిగరెట్ తాగుదాం. రాజు చందుల మధ్య సంభాషణ. ఏమైందిరా అలా ఉన్నావు? నా బాధ ఎవరికి చెప్పాలిరా? చప్పటి కూర నేనెట్లా తిందునో రాజన్న, కూరల కారం అసలు లేదు రాజన్న, మేనా మరదలని చేసుకున్నానో రాజన్న, ఒక్క పని దీనికి చేతను కాదో రాజన్న. నీ పిల్లానికి వంట రాదా? నువ్వేమో తిండిపోతూ, మరి సరిపోయింది ఇద్దరికీను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.